బీసీలకు బీఆర్ఎస్ మల్లారెడ్డి క్షమాపణ చెప్పాలి. ఎవరు? బుట్టంగారి మాధవరెడ్డి, కేశవపురం అనుకుంటా, మూడుచింతలపల్లి కేశవపురం సంబంధించినటువంటి మున్సిపాలిటీలో ఆయన పోటీ చేసిన ఎవరు? బుట్టంగారి మాధవరెడ్డి. ఇక బీసీలకి రిజర్వేషన్లు రాకుండా రెడ్డి జాగృతి వ్యవస్థాపకుడు ఆయన పోయి అక్కడ బీసీలకు రిజర్వేషన్లు రావద్దు, బీసీలకు ఎట్లా రిజర్వేషన్లు ఇస్తారు, ఇదంతా కూడా ఇదేదో రెడ్డిలకేదో అన్యాయం జరిగినట్టుగా, వీళ్ళు ఇంతకెళ్ళేదో ఇచ్చినట్టుగా ఈ మాధవరెడ్డి అనేటువంటి పోయి అక్కడ కోర్టులో కేసు వేస్తే బీసీలకి రావాల్సినటువంటి ఈ యొక్క రిజర్వేషన్లను పెద్ద అడ్డుగా మారిపోయింది బుట్టంగారి మాధవరెడ్డి. సో దాంట్లో రకరకాలైనటువంటి విమర్శల పాలైపోయింది బీఆర్ఎస్ పార్టీ. మరి బీఆర్ఎస్ పార్టీ ఏమో పైకి మేము బీసీలో అని చెప్పేసి బీసీలకు మా మద్దతు ఉంటుందని చెప్పేసి అసెంబ్లీలో కూడా మద్దతు ఇచ్చింది బీసీ బిల్లుకి. కానీ తీరా చూసరికి బీసీల యొక్క రిజర్వేషన్లని మొదలు అడ్డుకున్నటువంటి వ్యక్తి, దీనికి ప్రధానమైనటువంటి బీసీలకు ప్రధానంగా శత్రువుగా భావించేటువంటి బుట్టంగారి మాధవరెడ్డి అనేటువంటి ఒక రెడ్డి వ్యక్తికి వాళ్ళు టికెట్ ఇవ్వడం జరిగింది, బీఫామ్ ఇవ్వడం జరిగింది. బీఫామ్ ఇస్తే ఆ మల్లారెడ్డి కూడా తలగా పట్టుకున్నాడు లాస్ట్కు. నాకు తెలియదు ఆయన దొంగ వాడని చెప్పినా కానీ బీఆర్ఎస్ వినలేదు, టికెట్ ఇచ్చిందని. కానీ దీని వెనకాల చాలా మంది యొక్క హస్తం ఉన్నది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి రెడ్డిల హస్తం ఉన్నది. వాళ్ళందరితోటి వాళ్ళు పైసలు పెట్టి అక్కడ గెలిపించేందుకు కూడా ప్రయత్నాలు చేసిండ్రు అనేది చాలా విమర్శలు ఉన్నాయి. మరి ఆయనకు ఇచ్చిన కానీ దాంట్లో ఆ బుట్టంగారి మాధవరెడ్డి అనే వ్యక్తిని ఒడగొట్టిండు, లాస్ట్కి అయితే ఒడగొట్టిండు. సో దాంట్లో భాగంగానే జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ జేఏసీ చైర్మన్ అయినటువంటి జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేస్తా ఉన్నాడు బీసీలకు బీఆర్ఎస్ అండ్ మల్లారెడ్డి కూడా క్షమాపణ చెప్పాలనేది. బీసీలకి బీఆర్ఎస్ అండ్ మల్లారెడ్డి కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. బీఫామ్లు ఎవరు? కేటీఆర్ కూడా, ఎందుకంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు, అన్ని దాంట్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ అవుతా ఉన్నాడు, ఆయన కూడా చెప్పాలి కదా. బీసీల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన బుట్టంగారి మాధవరెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి పాలవడం మంచి పరిణామమని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆయనను గెలిపించాలని ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి మల్లారెడ్డి వెంటనే బీసీ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీల ఉసురు తగిలే మాధవరెడ్డి ఓడిపోయారని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. బీసీల నోటికాడ ముద్దను గుంజుకొని తినే కంచంలో మన్ను పోసిన బీసీ ద్రోహి మాధవరెడ్డి అని మండిపడ్డారు. ఆయనను ఓటు ఆయుధంతో ఓడించాలని తాము ఇచ్చిన పిలుపును ప్రజలు గౌరవించారని ప్రశంసించారు. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మున్సిపాలిటీలోని కేశవపూర్ వార్డులో తరపున పోటీ చేసిన మాధవరెడ్డికి బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు మద్దతు ఇచ్చే అగ్రకుల ప్రజాస్వామికవాదులు ఒకటై తగిన శాస్త్రి చేశారని తెలిపారు. మాధవరెడ్డి తరపున ప్రచారం చేసిన మల్లారెడ్డి ఇప్పటికైనా బీసీ సమాజానికి క్షమాపణ చెప్పాలని, లేకుంటే బీసీ సమాజం ముందు ఆయనను దోషులుగా నిలబెడతామని ఆయన హెచ్చరించడం జరిగింది. మొత్తం యావత్తు బీఆర్ఎస్ పార్టీ మొత్తం అంతా క్షమాపణ చెప్పాలి బీసీ సమాజానికి. వీళ్ళేమో బయటికేమో మేము ఇక బీసీల మీద ఇక ప్రేమ ఒలకపూస్తూ ఉన్నాం, మా వాళ్ళనే బీసీలంతా కూడా ఈ విధమైనటువంటి రిజర్వేషన్ అనుభవిస్తూ ఉన్నారు, మా దయతోనే బీసీలు బతుకుతూ ఉన్నారు అన్నటువంటి ఒక బిల్డప్ ఇస్తూ ఉంటారు ఎవరైనా కానీ, బీజేపీ కానీ బీఆర్ఎస్ఏ కానీ ఇంకా కాంగ్రెసే కానీ. కానీ తీరా చూస్తే ఇప్పుడు వీళ్ళ యొక్క బండారం అంతా బయటపడ్డది కదా. ఇప్పుడు టికెట్ ఇచ్చి ఎవరు? బుట్టంగారి మాధవరెడ్డి అన్నటువంటి ఒక వ్యక్తికి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చి ఇప్పుడు కక్కలేక మింగలేక ఏడుస్తుంది. ఇప్పుడు ఎందుకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమున్నది? ఇంకెందుకు ఇవ్వాల్సినటువంటి అది ఆయన గురించి ప్రధానమైనటువంటి శత్రువు ఆయన అని చెప్పేసి భావిస్తుంటే ఆ శత్రువుని తీసుకొని వచ్చి ఇలా బీసీల ముంగట ఏదో హీరోగా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేసిండు కేటీఆర్. కానీ మొత్తానికి బీసీల యొక్క ఐక్యతతోటి, బీసీ సంఘాల యొక్క ఐక్యతతోటి వాళ్ళు ఇచ్చినటువంటి పిలుపు నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో బుట్టంగారి మాధవరెడ్డి గెలవద్దు, బీసీల నోటికాడ ముద్దను గుంజుకున్నాడు, తినే కంచంలో మన్ను పోసిపోయాడు, అటువంటి వ్యక్తిని గెలిపించొద్దని చెప్పేసి పదే పదే విజ్ఞప్తి చేసినటువంటి బీసీ సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో చాలా మంది ఉన్నారు. జాజులా ఉన్నాడు, మరి పక్కన బాలరాజు అన్న ఉన్నాడు, దాని తర్వాత దుర్గయ్య గౌడ్ ఉన్నారు, విశ్వరాధన్ సార్ ఉన్నారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది బీసీలకు సంబంధించినటువంటి చాలా మంది నాయకులు వాళ్ళంతా కూడా పిలుపునివ్వడం జరిగింది. సో ఎట్టి పరిస్థితుల్లో బుట్టంగారి మాధవరెడ్డి గెలవకూడదని చెప్పేసి ఒక పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే కేశవపూర్ వార్డులో పోటీ చేసినటువంటి మాధవరెడ్డికి చుక్కలు చూపెట్టేసింది. సో చాలా మంది ఈ ఎన్నికల్లో కూడా బీసీలు చాలా మంది విజయం సాధించడం జరిగింది. జనరల్ స్థానంలో రెడ్డిలు రావులు పోటీ చేసినా వాళ్ళని ఢీకొట్టి బీసీల సత్తా ఏందో చూపెట్టడం జరిగింది. సో మొత్తానికి బీసీలకు బీఆర్ఎస్ పార్టీ మల్లారెడ్డి కూడా క్షమాపణ చెప్పాలని మరి జాజుల డిమాండ్ చేస్తా ఉన్నారు.